ఐపీఎల్ 2025 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో బెంగుళూరు, కోల్‌కతా జట్లు తలపట్టాయి గదా! అయితే బెంగుళూరు జట్టు సూపర్ డూపర్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన అత్యద్భుతమైన నాక్‌తో అదరగొట్టేశాడు. ఇక మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ బ్రాడ్‌కాస్టింగ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఈరోజు మొదటి మ్యాచ్ గెలవడం చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా చెప్పాలి అంటే కోల్‌కతా జట్టు చాలా బలమైన జట్టుగా క్రిందటి ఏడాది నిరూపించుకుంది. అయితే మేము మైదానంలోకి దిగేటప్పుడే ఒక్కటే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం. టాస్ వాళ్ళు గెలిచినా, మేము గెలిచినా సరే, తక్కువగానే వాళ్ళకి స్కోర్ అనేది కట్టడి చేయాలి బౌలింగ్ గనక వస్తే. లేదు బ్యాటింగ్ గనక మాకొస్తే మేము 200 పరుగులకు పైగానే దాటించాలి అని అనుకున్నాం. అయితే ఇక వాళ్ళని తక్కువ స్కోర్‌కి కట్టడి చేయలేకపోయినప్పటికీ కూడా కీలకమైన దశలో వాళ్ళ పరుగుల వరదను ఆపాం. నిజం చెప్పాలి అంటే ఈరోజు మ్యాచ్ గెలిచిన సందర్భంలో మొత్తం బౌలర్‌లే ఎక్కువగా ఆధిపత్యాన్ని చెలాయించారు. ఇక నేను ఈరోజు హాఫ్ సెంచరీ చేయడానికి ప్రధానమైన కారణం మా జట్టు కెప్టెన్ అయిన రజత్ పటిదార్. అయితే కెప్టెన్సీ కొత్త బాధ్యతలు తీసుకున్న రజత్ కొంతవరకు ఒత్తిడికి లోనవుతున్నాడు. అందుకనే తన ఒత్తిడిని జయించాలి అంటే ఖచ్చితంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ కానీ, ఓపెనర్స్ కానీ, వన్ డౌన్‌లో వచ్చిన వాళ్ళు కానీ అద్భుతంగా భారీ పరుగులు చేస్తే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ కెప్టెన్ మీద ఉంటుంది. అందుకే రజత్ పటిదార్‌కి ఆ ఒక ప్రెషర్ తగ్గిద్దామని ఈ రకంగా నేను హాఫ్ సెంచరీ చేశాను. మొత్తానికి మొదటి మ్యాచ్ గెలిచినందుకు మా కెప్టెన్ హ్యాపీ. నేను కూడా హ్యాపీ. ఈసారి ఖచ్చితంగా కప్పు మాదే అన్న దృఢ సంకల్పంతో ఒక మంచి కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్తున్నామంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.